వాహ్! చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండీ. సో, ఈ చట్నీ ఏంటి అనుకుంటున్నారా? సో, ఇంకా ఆలస్యం ఎందుకండి, ఈ వీడియోనైతే ఫుల్‌గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇదేంటో మీకు అర్థమవుతుంది. అండ్ ఇది టిఫిన్స్‌లోకైనా, లేదంటే రైస్‌లోకైనా, చపాతీల్లోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా నా స్టైల్‌లో దీన్నైతే ట్రై చేయండి. ఇష్టం లేని వాళ్ళైనా సరే చాలా ఇష్టంగా తింటారు. సో, ముందుగా నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట సింబల్ కూడా కొట్టేయండి. సో, ఓకేనండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనమైతే ఒక 10-15 పచ్చిమిర్చినైతే ఇలా ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. అలాగే దాంట్లోనే కొంచెం నువ్వులు కూడా వేసుకొని అయితే ఫ్రై చేసి పెట్టుకోవాలి. అదే వేయించి పచ్చి వాసన పోయేంత వరకు అయితే మనం వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దాంట్లోనే కొంచెం అంతా ఆయిల్ వేసి మనం సొరకాయ గీకితే వస్తుంది కదండి పొట్టు, సో ఆ పొట్టు అండ్ కొంచెం సొరకాయ ముక్కలు, ఎందుకంటే నార్మల్గా పొట్టుతో కూడా చేసుకోవచ్చు సొరకాయ పొట్టుతో. కాకపోతే ఏంటంటే ఆ క్వాంటిటీ కొంచెం తక్కువ ఉంది, సొరకాయ చిన్నదే కాబట్టి నేనైతే కొన్ని సొరకాయ పీసులు కూడా యాడ్ చేశాను. సో సొరకాయ పీసులు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసి మంచిగా ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని అయితే దీనినైతే మగ్గనివ్వాలి మనం. సో తర్వాత దీంట్లో కొంచెం ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం టు లో ఫ్లేమ్లో మంటనైతే పెట్టుకొని ఇట్లా వేయించుకోవాలి. అప్పుడే చాలా టేస్టీగా వస్తుంది చట్నీ. సో చూస్తున్నారు కదా, ఇలా మధ్య మధ్యలో ఒకసారి మూత తీస్తూ కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కావాలనుకుంటే మనం పచ్చిమిర్చిని మిక్సీ పట్టేటప్పుడు కూడా మనం యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడైతే కొంచెం తక్కువే యాడ్ చేసుకోవాలి సాల్ట్. అప్పుడు సాల్ట్ వేసాక మళ్ళీ ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి. మంట చూసారు, నేనైతే హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను, ఎందుకంటే కొంచెం చూసిర్రా దాంట్లో వచ్చిన వాటరే ఇట్లా అయితే మనం వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. అండ్ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇది అడుగంటుకొని మాడిపోకుండా ఉండాలంటే మన దావకు ఒకసారి మూత తీసుకుంటూ కలుపుకోవాలి. చూసిర్రా, ఒక 1 టీ స్పూన్ అయితే ధనియాలు ఉంటాయి కదా, వాటిని కూడా వేసుకోవాలి. ఇలా దీంట్లోనే ఎందుకు వేస్తున్నానంటే ఫ్లేవర్ అంతా మంచిగా ఆవిరి దాంట్లోనే ఉండి ఉడికి చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇట్లా వేసుకోవాలి. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి ఇలా డైరెక్ట్ అయితే వేసుకోవాలి. ఇంకో 4-5 అయితే మనం దంచుకొని పక్కన పెట్టుకోవాలి, పోపులో వాడతాం దాన్ని. సో ఇట్లా మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. మనం సొరకాయను ఇలా అంటే మనకు సాఫ్ట్గా అది పీస్ అయితే కట్ అవ్వాలి. సో అట్లా ఎంతవరకు అయితే దీన్ని అయితే మంచిగా కలుపుకోవాలి. ఎల్లో కలర్ నుంచి మనకైతే కొంచెం లైట్ బ్రౌన్ కలర్లోకి అయితే రావాలి. తర్వాత దాన్ని అయితే దించి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో మనం ఇందాక వేయించి పక్కన పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అండ్ నువ్వులు, సో వాటిని అయితే ఫస్ట్ ఇలా బరకగా కొంచెం పేస్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత దాంట్లోనే మనం ఇందాక సొరకాయ పొట్టు మిశ్రమం ఉంది కదా, సో దాన్ని కూడా అయితే దీంట్లో యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. సో చూసారా, ఇలా ఫైన్ పేస్ట్ అయితే అవ్వాలి. ఇలా పేస్ట్ అయిన దాన్ని మనం నార్మల్గా ఇలా కూడా తినచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ కొంతమందికి పోపు పెడితేనే ఇష్టం ఉంటుంది కదా, సో వాళ్ళ కోసం అన్నమాట. కొంచెం మళ్ళీ అదే కడాయిలో కొంచెం అయితే ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అవి కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా పోపు పెట్టడం వల్ల కొంచెం పోపు దినుసులలో ఆవాలు కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పోపు. సో దీంట్లో మళ్ళీ కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ అక్కడ ఫ్లేవర్ కోసం అయితే యాడ్ చేసుకున్నాం, జస్ట్ ఇది పోపు కోసం. తర్వాత కొంచెం ఎండుమిర్చి కూడా ఒక 2 అయితే చుంచీలా వేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే చట్నీకి హోటల్ స్టైల్లో చేయాలి అంటే ఆ స్టైల్లో టేస్ట్ రావాలంటే ఇలా పోపు దినుసులలో కొంచెం మినపప్పు ఉంటుంది కదా, గుండు మినపప్పు, సో అది కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. అది మంచిగా కొంచెం బ్రౌన్ కలర్లోకి వేగితే మంచిగా కరకరం అనుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇలా మాడిపోతుందని అయితే అనుకోకండి, ఎందుకంటే ఇట్లా ఎండుమిర్చి కొంచెం మంచిగా రెడ్ కలర్లోకి అయితేనే బాగుంటుంది టేస్ట్ అనేది, ఆ ఘాట్ అంతా ఆయిల్లోకి వచ్చేస్తుంది. సో తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి దంచుకొని అది కూడా వేసుకోవాలి. నెక్స్ట్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి.
ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం మెంతి పొడి వేసుకొని ఉంటే ఇంగువ కూడా వేసుకోండి, అది ఆప్షనల్, అది మీ ఇష్టం. ఓకేనా అండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, దానిపైన ఈ పోపు అయితే వేసుకుంటే సరేనండి, సోరకాయ పొట్టు చట్నీ రెడీ అవుతుంది. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. సోరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక ముద్ద ఎక్కువ లాగించేస్తారు, ఇది నాది గ్యారంటీ. ఒక్కసారి ట్రై చేయండి. బాయ్.